అసలు ఈ 2025లో ఏం జరుగుతుంది? ఈ సంవత్సరంలో ఇంకెన్ని దారుణాలు చూడాలి? అసలు ఎందుకు ఈ 2025లోనే ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి? బహుశా కలికాలం అంటే ఇదేనా? ఈ 2020 సంవత్సరం మొత్తంలో జరిగిన ప్రమాదాలు, పెహల్గామ్ అటాక్, ఆర్సీబీ స్టాంప్యాడ్, అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్, ఇంకా రీసెంట్గా అక్టోబర్ 24లో జరిగిన కావేరీ బస్ యాక్సిడెంట్ అండ్ ఇప్పుడు జరిగిన చేవెళ్ళ బస్ యాక్సిడెంట్. అండ్ నేను ఈ వీడియో స్క్రిప్ట్ రాస్తున్న టైంలో ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లో ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. ఇంకా తమిళనాడులోని కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్ దగ్గర ఒక 19 ఏళ్ల కాలేజ్ అమ్మాయిని ముగ్గురు యువకులు కలిసి గ్యాంగ్ రేప్ చేశారు. ఇంకా ఇలా ఎన్ని దారుణాలు చూడాలి? ఎన్ని 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 దారుణాలు సార్. అండ్ ఇంకా మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతే రీసెంట్గా మన తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల్లో 3 ఘోర ప్రమాదాలు జరిగాయి. అండ్ ఈ ప్రమాదంలో దాదాపుగా 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కేవలం 10 రోజుల్లోనే 3 ఘోర ప్రమాదాలు మన తెలుగు రాష్ట్రాల్లోనే జరిగాయి. అక్టోబర్ 24న కావేరీ బస్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపుగా 20 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందంటే, ఈ బస్ అక్టోబర్ 23 రాత్రి 9:40 హైదరాబాద్ నుంచి బెంగళూరుకి బయలుదేరింది. అండ్ ఈ బస్ నేషనల్ హైవే 44 మీద ప్రయాణిస్తూ కర్నూలు దాటి వెళ్తుండగా చిన్న టేకూర్ అనే గ్రామం దగ్గర ఈ బస్ రోడ్డు మీద పడి ఉన్న ఒక బైక్ని ఢీకొంది. అండ్ ఆ బైక్ రోడ్డు మీదకి ఎలా వచ్చిందంటే, శివశంకర్ ఇంకా వెరిస్వామి అనే ఇద్దరు స్నేహితులు మందు తాగి ఈ బైక్ని నడపడం వల్ల ఆ బైక్ అదుపు తప్పి డివైడర్కి గుద్దుకుంది. అండ్ దీంతో ఆ బైక్ని నడిపిన శివశంకర్ అనే వ్యక్తి అక్కడికక్కడే స్పాట్లో చనిపోయాడు. అండ్ అతని స్నేహితుడు వెరిస్వామికి ఇంకా ఏమీ కాలేదు. అండ్ తర్వాత ఈ యాక్సిడెంట్లో చనిపోయిన శివశంకర్ యొక్క బాడీని ఈ వెరిస్వామి రోడ్డు నుంచి పక్కకు తొలగించాడు, కానీ ఆ రోడ్డు మీద పడి ఉన్న బైక్ని పక్కకు తొలగించడం మర్చిపోయాడు. అండ్ అదే టైంలో అదే రోడ్లో వస్తున్న ఈ కావేరీ ట్రావెల్ బస్ డ్రైవర్కి ఈ రోడ్డు మీద ఉన్న బైక్ కనిపించక ఆ బైక్ని గుద్దేశాడు. అండ్ దీని తర్వాత ఆ బైక్ ఈ బస్సు కిందికి వెళ్ళింది. అండ్ ఇలా ఆ బస్ డ్రైవర్ ఆ బైక్ని ఒక 300 మీటర్ల వరకు లాక్కెళ్ళాడంట. సో దీంతో ఆ బైక్ యొక్క పెట్రోల్ క్యాప్ ఊడిపోయి మంటలు చెలరేగాయి. అండ్ ఇలా చెలరేగిన మంటలు నెమ్మదిగా ఈ బస్సుకి కూడా అంటుకున్నాయి. అండ్ దీని తర్వాత బస్సుకి మంటలు అంటుకున్నాయని గమనించిన బస్ డ్రైవర్ ఇంకో డ్రైవర్ నిద్రలేపి వాళ్ళ కిందకి దుంకి ఆ మంటను ఆర్పి అందులో ఉన్న వారిని సేవ్ చేద్దామని అనుకున్నారు, కానీ అప్పటికే ఆ బస్సులో మంటలు ఎక్కువ అవడంతో వాళ్ళు ప్యానిక్ అయిపోయి అక్కడి నుంచి పారిపోయారు. అండ్ తర్వాత మన పోలీసులు ఈ బస్ డ్రైవర్ని పట్టుకొని సెక్షన్ 125A ప్రకారం మనుషుల ప్రాణాలను ప్రమాదంలో పెట్టారని, ఇంకా సెక్షన్ 1061 ప్రకారం నిర్లక్ష్యంతో మరణాలకు కారణమయ్యాడని కేసు నమోదు చేశారు. దీని తర్వాత ఆ బస్కి మంటలు అంటుకున్నాయని తెలుసుకున్న కొంతమంది ప్రయాణికులు ఈ బస్ యొక్క బ్యాక్ సైడ్ కిట్ని పగలకొట్టి బయటపడ్డారు. అండ్ ఈ బస్లో సుమారుగా 20 మంది వరకు ఇరుక్కొని పోయి సజీవ దహనం అయిపోయారు. అండ్ ఈ ప్రమాదం మొత్తంలో దాదాపుగా 21 మంది ప్రాణాలతో బయటపడ్డారు. అండ్ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి 2 లక్షల రూపాయలు, ఇంకా గాయాలతో బయటపడ్డ వారికి 50,000 రూపాయలు ఇస్తామని మన ప్రధానమంత్రి మోడీ గారు తెలిపారు. అండ్ ఈ ఇన్సిడెంట్లో వియర్డ్ థింగ్ ఏంటో తెలుసా? ఈ బస్కి మంటలు అంటుకొని ఆ ఏరియా మొత్తం ఫుల్ ట్రాఫిక్ అయిందంట. అండ్ అక్కడి వాళ్ళు ఈ బస్లో ఉన్న వారిని సేవ్ చేయకుండా వాళ్ళ ఫోన్లలో వీడియోస్ రికార్డ్ చేస్తున్నారంట. అండ్ ఈ ట్రాఫిక్లో ఇరికిపోయిన వాళ్ళలో హైమా అనే ఒక యువతి కూడా ఉంది. ఆమె ఈ టైంకి ట్రాఫిక్ ఏందని వెళ్ళి చూస్తే ఆమెకు ఈ బస్ మంటలతో కనిపించింది. సో ఆమె వెంటనే ఆమె ఫోన్లో ఒకప్పుడు సేవ్ చేసుకున్న కర్నూలు ఎస్పీ గారి నెంబర్కి, ఇంకా ఎస్బీ ఇన్స్పెక్టర్ గారి నెంబర్కి కాల్ చేసి చెప్పారంట. అండ్ దీని తర్వాత వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి అక్కడికి ఫైర్ టీమ్ని పంపించారు. అండ్ ఈమె చూసి కాల్ చేసేంత వరకు అక్కడ ఉన్న వాళ్ళు అసలు రెస్పాండ్ కూడా అవ్వడం లేదంట. వాళ్ళు వాళ్ళ ఫోన్లలో వీడియోస్ రికార్డ్ చేస్తూ బిజీగా ఉన్నారంట. మీ కళ్ళ ముందు అంతమంది మంటలో కాలి చనిపోతుంటే మీరు వాళ్ళకి సాయం చేయాల్సింది పోయి ఇంకా మీరు మీ ఫోన్లలో వీడియో రికార్డ్ చేస్తారా? జనాలు మరి ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా కూడా ఉంటారా? అండ్ ఇలా జరగడం కొత్తేమీ కాదు. రీసెంట్గా అక్టోబర్ 14న రాజస్థాన్లో ఇలానే ఒక బస్ ఫైర్ యాక్సిడెంట్కి గురైంది. అండ్ ఈ ప్రమాదంలో దాదాపుగా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. అండ్ ఇంకా 2023లో మహారాష్ట్రలో కూడా ఒక బస్కి ఇలానే జరిగింది. అండ్ ఆ ప్రమాదంలో 25 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్లో ఇలా జరిగిన ప్రాణ నష్టం జరగకుండా ఉండాలి అంటే ఫ్యూచర్లో వచ్చే బస్సులకి ఎమర్జెన్సీ అలారం లాంటిది ఉండాలి. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు ఆ బస్కి ఫైర్ యాక్సిడెంట్ జరిగిందనుకో, ఈ ఎమర్జెన్సీ అలారమ్స్ వస్తాయి కాబట్టి ఆ బస్సులో ఉన్న వారందరూ అలర్ట్ అవుతారు.
అండ్ ఇంకా ఆ బస్ డ్రైవర్కి ఆ బస్లో ఉండే ప్యాసింజర్స్కి కమ్యూనికేషన్ లాంటిది ఉంటే ఇంకా బెటర్. లైక్ ఫ్లైట్లో పైలట్కి ఇంకా అందులో ఉండే ప్యాసింజర్స్కి కమ్యూనికేషన్ లాంటిది ఉంటుంది కదా. సో అలానే ఫ్యూచర్లో వచ్చే బస్సులకి కూడా ఉంటే బెటరే కదా. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ కావరి ఇన్సిడెంట్ నుంచి అప్పుడప్పుడే కోలుకుంటున్నాం అనే టైంలో ఇంకొక ప్రమాదం మన తెలుగు రాష్ట్రాల్లోనే జరిగింది. ఈ ప్రమాదం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీశైలం జిల్లాలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఉదయం అంటే నవంబర్ 1వ తారీఖున ఏకాదశమి రోజున జరిగింది. ఆ రోజు శనివారం, పైగా ఏకాదశమి సందర్భంగా భారీగా భక్తులు దర్శించుకోవడానికి రావడం వల్ల ఆలయంలో తొక్కిసలాట జరిగి సుమారుగా 10 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఆలయంలో భక్తులకు సరైన ఏర్పాట్లు లేకపోవడం వల్ల ఇలా జరిగిందని అక్కడి స్థానికులు చెప్తున్నారు. అండ్ దీనికి మన ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు, ఎందుకంటే ఈ టెంపుల్ ప్రైవేట్ టెంపుల్ కాబట్టి. అంటే టెంపుల్స్లో మొత్తం 3 టైప్స్ ఉంటాయి. ఒకటి గవర్నమెంట్కి సంబంధించిన టెంపుల్స్, అంటే గవర్నమెంటే వాటిని కట్టిస్తుంది. లైక్ తిరుపతి, యాదగిరిగుట్ట, భద్రాచలం, ఇవన్నీ గవర్నమెంట్ కట్టించిన టెంపుల్స్. అండ్ నెక్స్ట్ కమ్యూనిటీ టెంపుల్స్, అంటే ఒక కాలనీలో ఉన్న వారంతా కలిసి డొనేషన్స్ వేసుకొని వాళ్ళ కాలనీస్లో టెంపుల్స్ని కట్టించుకుంటారు. ఎగ్జాంపుల్గా మీలో చాలామంది కాలనీస్లలో సాయిబాబా టెంపుల్స్ని చూసే ఉంటారు. అలాంటి వాటిని కమ్యూనిటీ టెంపుల్స్ అని అంటారు. అండ్ నెక్స్ట్ ప్రైవేట్ టెంపుల్స్. ప్రైవేట్ టెంపుల్స్ అంటే ఒక వ్యక్తి తన సొంత ప్లేస్లో తన సొంత డబ్బులతో కట్టించుకునే టెంపుల్లను ప్రైవేట్ టెంపుల్ అని అంటారు. ఎగ్జాంపుల్గా ఈ ప్రమాదం జరిగిన ఆలయం. అండ్ ఈ ఆలయాన్ని హరిముకుంద్ పాండా అనే వ్యక్తి సొంత స్థలమైన 12 ఎకరాల్లో సుమారుగా 10-15 లక్షలు ఖర్చు చేసి ఈ ఆలయాన్ని కట్టించాడంట. అండ్ ఈయన ఈ ఆలయాన్ని కట్టించడానికి మెయిన్ రీజన్, ఒకసారి తిరుపతికి వెళ్ళిన టైంలో ఈయనకి ఆ దేవుని యొక్క దర్శనం దొరకలేదంట. సో దీంతో ఈయన శ్రీశైలంలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కట్టించాలని అనుకొని ఈ ఆలయాన్ని కట్టించాడు. అండ్ దీన్ని కట్టించడానికి మెయిన్ రీజన్, కొంతమంది తిరుపతికి వెళ్ళని వాళ్ళ కోసం, ఇంకా అక్కడికి వెళ్ళిన దేవుని దర్శనం కాని వాళ్ళ కోసం ఈయన ఈ ఆలయాన్ని కట్టించాడంట. అండ్ ఈ ఆలయంలో జరిగిన ప్రమాదం గురించి ఈయనని అడిగితే నేను 5,000 మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ 20,000 మంది వస్తే నన్నేం చేయమంటారు అని చెప్పారు. అండ్ ఈ ప్రమాదం జరగడానికి కారణం కూడా అదే, అంతమంది జనం అదే రోజు రావడం, ఇంకా అంతమంది జనానికి ఈ ఆలయంలో సరైన ప్రొటెక్షన్ లేకపోవడం. అండ్ అయినా అక్కడ జనాలు కూడా చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. నాకే ముందు దర్శనం కావాలి, నేనే అందరికంటే ముందు వెళ్ళాలని. అండ్ ఈ ప్రమాదం జరగడానికి మెయిన్ రీజన్ కూడా ఈ నిర్లక్ష్యమే. మీ అందరికీ ఒక విషయం చెప్పనా, నేను మీకంటే వయసులో చిన్నోని, మీకు ఈ మాట చెప్పొచ్చో లేదో తెలియదు, కానీ నా మనసులో ఉన్న మాట చెప్తున్నాను. ఇందులో ఏమైనా తప్పు ఉంటే పెద్ద మనసు చేసుకుని క్షమిస్తారని భావిస్తూ చెప్తున్నాను. అసలు మనం దేవుని దగ్గరికే వెళ్ళి దర్శనం చేసుకోవాలి అనేది మూర్ఖత్వం. మన మనసులో మనకు దేవుని మీద పూర్తి నమ్మకం, భక్తి, ప్రేమ ఇవన్నీ ఉంటే మనం ఆ దేవుణ్ణి 100 మీటర్ల దూరం నుంచి దర్శించుకున్న ఆయన మన భక్తిని స్వీకరిస్తూనే ఉంటాడు. అంతేకాని ఆయన దగ్గరికి వెళ్ళి మొక్కుతేనే ఆయన స్వీకరిస్తారని అనుకోవద్దు. అండ్ ఇలా అనుకోవడం వల్లనే ఆ ఆలయంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. అండ్ ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను కూడా వారానికి 3 సార్లు గుడికి వెళ్తాను. నాకు ఆ దేవుని యొక్క దర్శనం దగ్గర నుంచి కాకపోతే నేను ఆయన్ని మనసారా దూరం నుంచి దర్శించుకొని వెళ్ళిపోతాను. మీకు దేవుని మీద పూర్తి నమ్మకం ఉంటే ఆయన ఎప్పుడు మీతోనే ఉంటూనే ఉంటాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు అన్ని చోట్ల ఉంటాడు, ఏ నీళ్ళల్లో కూడా. మరి ఎక్కడ దండం పెట్టుకుంటే ఏంటి? అండ్ ఈ 2 ప్రమాదాలను మర్చిపోతున్న టైంలో మళ్ళీ మన తెలంగాణలో ఇంకో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. అదే చేవల బస్ యాక్సిడెంట్. ఈ ప్రమాదంలో కూడా 20 మంది వరకు చనిపోయారు. అండ్ ఈ ప్రమాదం మన తెలంగాణ ఆర్టీసీ బస్కి జరిగింది. ఈ ఆర్టీసీ బస్ నవంబర్ 3వ తారీఖున తెల్లవారుజామున తండూరు నుంచి హైదరాబాద్కి వెళ్తుండగా 6:40 నిమిషాలకి చేవలలోని కనాపూర్ 1 వే రోడ్డు మీద ఈ ప్రమాదం జరిగింది. ఈ బస్సులో మొత్తం 70 మంది ప్రయాణికులు ఉన్నారు. అండ్ ఈ ప్రమాదంలో సుమారుగా 20 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. అండ్ ఈ 20 మందిలో 10 మంది ఆడవారు, 8 మంది మగవారు, అండ్ ఇంకా ఒక 3 నెలల పాప కూడా ఉందంట. ఈ ప్రమాదం ఎలా జరిగిందంటే, ఈ ఆర్టీసీ బస్ తండూరు నుంచి హైదరాబాద్కి వెళ్తుండగా ఈ బస్ వికారాబాద్ దాటి మెల్లగానే వెళ్తుంది. అదే టైంలో ఆపోజిట్ సైడ్ నుంచి వస్తున్న ఒక ఫుల్ లోడ్ గ్రావెల్ లారీ, అంటే కంకరాలతో ఉన్న లారీ ఆ రోడ్డు మీద ఉన్న గుంతలను తప్పించడానికి ట్రై చేసి ఈ బస్సుని గుద్దాడో తెలియదు, లేదా ఏదైనా బండిని ఓవర్టేక్ చేస్తూ ఈ బస్సుని గుద్దాడో లేదో తెలియదు, కానీ ఫుల్ లోడ్ కంకరాలతో ఉన్న లారీ రాంగ్ రూట్లో వచ్చి ఈ బస్సుని గుద్దింది. అండ్ ఈ ఇంపాక్ట్కి ఆ లారీలో ఉన్న కంకరాలంతా ఈ బస్సులోకి వెళ్ళి పడిపోయింది.
అండ్ దీనివల్ల ఆ బస్సులో ఉన్న వాళ్ళు ఆ కంకర్రాళ్ళ కింద ఇరుక్కొని పోయి ఊపిరాడక చనిపోయారు. అండ్ ఈ లారీ గుద్దిన ఇంపాక్ట్కి ఈ బస్సు యొక్క రైట్ సైడ్ మొత్తం నుజ్జు అయిపోయింది. అండ్ ఈ ప్రమాదంలో ఈ బస్సు యొక్క బ్యాక్ సైడ్ ఇంకా లెఫ్ట్ సైడ్ కూర్చున్న వాళ్ళు కొంతమంది ప్రాణాలతో ఉన్నారు. అండ్ ఈ ప్రమాదం జరగడానికి మెయిన్గా 3 రీజన్లు ఉన్నాయి. అందులో ఒకటిది, ఈ లారీ డ్రైవర్ ఆ రోడ్డు మీద ఉన్న గుంతలను తప్పించడానికి ట్రై చేసే సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చు. లేదా ఆ లారీ డ్రైవర్ ఇంకో బండిని ఓవర్టేక్ చేసే టైంలో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చు. లేదా ఆ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల కూడా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చు. సో దీనిపై అక్కడ సానుకూల అభిప్రాయం ఏంటంటే, ఈ బస్సు ప్రయాణిస్తున్న రోడ్లలో ప్రతిరోజు ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటుందంట. అది చిన్నదో పెద్దదో ప్రతిరోజు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుందంట. సో దీన్ని బట్టి చూస్తే ఈ ప్రమాదం జరగడానికి మెయిన్ రీజన్ ఈ ఖానాపూర్ 1 వే రోడ్ అని అర్థమవుతుంది. అయినా ఈ రోడ్లో అన్ని ప్రమాదాలు జరుగుతున్నా ఆ రోడ్ని ఇంకా అక్కడ ప్రభుత్వం ఎందుకు అభివృద్ధి చేయలేదు? ఇలాంటి వాటికి కదా మన వాయిస్ని రేస్ చేయాల్సింది. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి రోడ్లు ఉన్నంత కాలం ఇలాంటి ప్రమాదాలు ఇంకా జరుగుతూనే ఉంటాయి. మీ అందరికి ఒక విషయం చెప్పనా, చావు అనేది మనకి చెప్పి రాదు. కాబట్టి మనం బ్రతుకున్నంత కాలం హ్యాపీగా అందరితో కలిసిమెలిసి ఉండాలి. నిజం చెప్పాలంటే మనం ఈరోజు నైట్ పడుకుంటే రేపు మార్నింగ్ లేస్తామో లేవో అనే గ్యారంటీ కూడా ఉండదు. అందుకే ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్, బికాస్ డెత్ ఈస్ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ నథింగ్ ఈజ్ పర్మనెంట్, యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ విత్ స్మైల్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి టాపిక్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. అంతవరకు బాయ్. జై హింద్.